మనం ఇకపై ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఆర్ ఎల్స్ మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఆల్సో మీ యొక్క కార్టిసాల్ లెవెల్స్ స్టేబుల్గా ఉండి మీ కార్టిసాల్ లెవెల్స్ యాక్టివేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రోబయోటిక్స్ రెగ్యులర్గా అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్లో మనం యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్సెస్ ఫ్యాట్ అనేది గెయిన్ అవ్వదు అండ్ ఆల్రెడీ మీరు ఫ్యాట్ లూజ్ అయిన తర్వాత మళ్ళీ పుట్ ఆన్ అవ్వరు. దాంతోపాటు మీ యొక్క కార్టిసాల్ లెవెల్స్ అనేవి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోబయోటిక్ మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు విజయమంగం. సో ప్రోబయోటిక్స్ అనేది మీకు ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మీ యొక్క లీన్ ఫిజిక్ని మెయింటైన్ చేయడానికి మీ కార్టిసాల్ లెవెల్స్ యాక్టివేట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఎప్పుడన్నా మీరు మెయిన్ ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా రెగ్యులర్గా ఉండేటప్పుడు ఆర్ బిజీ హెక్టిక్ స్కెడ్యూల్లో ఉండేటప్పుడు నేనంటూ ఒక ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకుంటా. ఆ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే మన యొక్క లైఫ్ అనేది ఒక సీసా ల్యాడర్ లాంటిది. సో పిల్లలు ఆడుకుంటారు కదండి సీసా ల్యాడర్ అలాగా. సో ఒక సైడ్ మీకు కార్టిసాల్ ఉంటుంది, ఒక సైడ్ ఇన్సులిన్ ఉంటుంది. ఎప్పుడైతే మీ ఇన్సులిన్ స్పైక్ అయ్యిందో అంటే ఇన్సులిన్ పెరిగిందో మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు. ఓకే, సో మీరు ఫ్యాట్ గెయిన్ అయిన తర్వాత ఒక స్ట్రిక్ట్ డైట్, కార్బోహైడ్రేట్స్ని తీసేయడం, ఫ్యాట్స్ తగ్గించేయడం, ప్రోటీన్ ఎక్కువ తినడం, దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఇన్సులిన్ లెవెల్ తగ్గుద్ది. కానీ మీరు ఇష్టం లేకుండా తినడం వల్ల మీ కార్టిసాల్ లెవెల్ అనేది స్పైక్ అవుతుంది. మీ కార్టిసాల్ లెవెల్ ఎప్పుడైతే స్పైక్ అయిందో మీ బాడీ ఇన్ఫ్లమేషన్కి గురై అగైన్ మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు. అండ్ యాంగ్జైటీ అండ్ న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్ ఇవన్నిటికి దోహదపడతారు. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే మీ యొక్క కార్టిసాల్ అండ్ మీ యొక్క ఇన్సులిన్ రెండు బ్యాలెన్స్గా ఉండేవాళ్లే మాస్టర్. సో ఆ మాస్టర్స్ ఎవరు? మన యొక్క గ్రాండ్ పేరెంట్స్. ఎందుకంటే మన గ్రాండ్ ఫాదర్కి ఎంత తినాలో తెలుసు, ఎలాగా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఎలా తినాలో తెలుసు. మన గ్రాండ్ మదర్కి మన యొక్క హెల్దీ ఫుడ్ ఎలా చేయాలి, ఒక ప్రోబయోటిక్ ఉన్న ఫుడ్స్ ఎలా తయారు చేయాలి అంటే ప్రోబయోటిక్స్ అనేది మ్యాక్సిమం మనం రెగ్యులర్గా హోల్ డేలో ఉండే ఫుడ్స్లో ఉంటుంది. ఒకటి ఫెర్మెంటెడ్ ఇడ్లీ. మనం ఓవర్ నైట్ అంటే లైక్ ఇడ్లీ బ్యాటర్ని మనం ఎలా చేస్తాం, ఓవర్ నైట్ ఆ పల్సెస్ని మనం నానబెట్టి దోశ పిండి కానీ ఈ యొక్క ఇడ్లీ పిండి కానీ మనం ఓవర్ నైట్ సోక్ చేసి ఆ సోక్ చేసిన దాన్ని మనం రెసిపీ కింద వాడతాం. అదే గుజరాతీస్ అయితే డోక్లా కానీ. సో అలాగా మన గ్రాండ్ పేరెంట్స్ ఆల్రెడీ తినేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కింద ఇట్ ఈస్ కాల్డ్ ప్రోబయోటిక్ ఫుడ్స్. సో ఫెర్మెంటెడ్ ఫుడ్స్. అలాగే ఈజిప్ట్లో కనుక చూసుకుంటే ఇప్పుడు రైట్ నౌ ప్రతి ఒక్కళ్ళు సార్డో బ్రెడ్ వాడతారు. సార్డో బ్రెడ్ ఎందుకు వాడతారు? బికాస్ ఇట్ కంటైన్స్ సమ్ ఫెర్మెంటెడ్ ఈస్ట్. ఆ ఈస్ట్ ఉండడం వల్ల మీ యొక్క గట్ లైనింగ్, మీ యొక్క ఇంటెస్టైన్ యొక్క హెల్త్ చాలా మెరుగుపడుతుంది. సో మీరు ఆ ప్రోబయోటిక్స్ అనేది మార్నింగ్ పూట పల్సెస్ నానబెట్టి లేకపోతే మొలకొచ్చిన లైక్ స్ప్రౌట్స్ కానీ తీసుకోవడం. అండ్ ఈవెన్ ద స్ప్రౌటింగ్ షుడ్ బి మోర్, లైక్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ 1 inch ఉండాలి. లేకపోతే స్ప్రౌటింగ్ తక్కువ ఉన్నట్టయితే అగైన్ ఇట్ కాజెస్ బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో స్ప్రౌటింగ్ అనేది మినిమం 1 inch ఆర్ మోర్ దాన్ 1 inch వచ్చే స్ప్రౌట్స్ కనుక తీసుకున్నట్టయితే మీ యొక్క గట్ హెల్త్ బాగుంటుంది. దాని తర్వాత గ్రీన్ పీస్ మనం లంచ్లో మనం వాడచ్చు. నైట్ టైం పన్నీర్ వాడచ్చు, బటర్ మిల్క్ కానీ ఈవినింగ్ వాడచ్చు. అండ్ ఆల్సో ఫ్రూట్స్ లైక్ బనానా, యాపిల్, దీస్ ఆర్ ఆల్ ప్రోబయోటిక్ ఫుడ్. ఈ ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేది మనం ఓవరాల్ డేలో మనం స్ప్రెడ్ చేసినట్టయితే మీ యొక్క గట్ హెల్త్ బాగుంటుంది, మీ యొక్క యాంగ్జైటీ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. సో ఒక ఎక్స్పెరిమెంట్ రీసెంట్గా జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కంపల్సరీగా ప్రోబయోటిక్స్ తీసుకుంటూ మంచి హై ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క గట్ హెల్త్ అనేది చాలా మెరుగుపడింది. అండ్ ఇంకా ఫ్యాట్ అనేది ఇంకా గెయిన్ అవ్వాల. అలా కాకుండా రెగ్యులర్గా ఈ ప్రోబయోటిక్స్ లేకుండా ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి రెగ్యులర్ ఫుడ్ తింటూ ఈ ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేయని వాళ్ళు అగైన్ ఫ్యాట్ గెయిన్ అయ్యారు. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ప్రకారం మీరు ప్రోబయోటిక్స్తో పాటు హై ఫ్యాటీ ఫుడ్ అంటే ఇప్పుడు కర్డ్ ఉంది,
పెరుగు కానీ మజ్జిగ కానీ వీటిల్లో ఏంటంటే మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నా, దోశ తీసుకున్నా, ఇఫ్ యూ యాడ్ సమ్ గీ, ఆవు నెయ్యి కనుక వేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు గీ ఏది వాడాలి అని కూడా ఉంటుంది. సో మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే కౌ గీ, మీరు మజిల్ గెయిన్ అవ్వాలి అనుకుంటే బఫెల్లో గీ. వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అంటే, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అంటే ఏంటి, మజిల్ పుట్ ఆన్ అవ్వాలి, అలాంటి వాళ్ళు బఫెల్లో గీ తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ ప్రోబయోటిక్స్ ప్లస్ హై ఫ్యాట్ ఇన్ యువర్ డైట్, మీకు అగైన్ ఫ్యాట్ అనేది పుట్ ఆన్ అవ్వదు. అది ఫ్యాట్ అంటే కూడా ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అనమాట, లైక్ నట్స్ కానీ, సీడ్స్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, కౌ గీ కానీ, బఫెల్లో గీ కానీ, దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫ్యాట్స్. వెన్ యూ కన్జ్యూమ్ గుడ్ ఫ్యాట్స్, ఇట్ విల్ పుషెస్ అవే ద బ్యాడ్ ఫ్యాట్. అండ్ సెకండ్ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది అంటే, బిజీ పీపుల్ లైక్ అస్, వాళ్ళకి త్రూ అవుట్ ద డే ప్రోబయోటిక్స్ తీసుకోని వాళ్ళు ఈ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఏమైందంటే వాళ్ళ యొక్క కార్టిసాల్ లెవెల్ అనేది పెరగకుండా చూశారు. అండ్ ఆల్సో మీ యొక్క బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాకుండా ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యేలా చేసింది అనమాట. సో అగైన్ ఇక్కడ మీరు మళ్ళీ ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో సెకండ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు, ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్ విత్ రెగ్యులర్ ఫుడ్స్, దట్ ఆల్సో హెల్ప్స్ యూ నాట్ టు రెడ్యూస్ ద కార్టిసాల్. సో ఈ కార్టిసాల్ చేసే పని ఏంటయ్యా అంటే, మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ కంటిన్యూస్గా ఎప్పుడు ఎలివేటెడ్గా ఉండి మనం స్ట్రెస్ని క్యారీ చేసుకుంటున్నాం అనుకోండి, మన తల మీద పెట్టుకొని ఆ స్ట్రెస్ని క్యారీ చేసుకుంటే ఏమవుతుందంటే దట్ విల్ లీడ్ అప్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సో విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో మనం ఎప్పుడైనా మన ఫుడ్ తిన్నట్టయితే, మనం తినే ఫుడ్ ఒకళ్ళ కోసం కాదు, మనం తినేది మన బాడీలో ఉన్న మిలియన్స్ ఆఫ్ సెల్స్కి. ఆ సెల్ లోపలికి గ్లూకోజ్ పంపించడానికి హెల్ప్ అయ్యేదే ఇన్సులిన్. అదే మీకు విపరీతమైన గ్లూకోజ్ ఉందనుకోండి, ఆల్రెడీ మీ బాడీలో గ్లూకోజ్ ఎక్కువ ఉందనుకోండి, సో ఈ యొక్క ఇన్సులిన్ వర్క్ అనేది చేయడం ప్రాపర్గా ఉండదు. దానివల్ల మనం కడుపు నిండా తిన్నప్పటికీ మనకి ఇంకా ఏదో ఆకలేస్తుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కి కడుపు నిండా తిన్నప్పటికీ వాళ్ళకి ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి, ఇన్సులిన్ సెన్సిటివ్ అవ్వాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ వద్దు అని అనడం. ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే ఎస్, నాకు గ్లూకోజ్ కావాలి అని సెల్స్ అడుగుతాయి అనమాట. ఇట్ విల్ ఓపెన్ ద డోర్. ఒక సెల్ అనేది ఒక రూమ్ కింద అనుకున్నట్టయితే, బయట ఉన్న గ్లూకోజ్ అంటే మనం తిన్న ఫుడ్ లోపలికి వెళ్ళాలి, ఆ సెల్ లోపలికి వెళ్ళాలి అంటే దానికి హెల్ప్ చేసేదే ఇన్సులిన్. సో మీరు ఎక్కువ హై లైక్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లైక్ తీసుకున్నట్టయితే మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు. అదే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ లైక్ షుగర్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ మీ బాడీ ఒక పూల్లా ఉంటుంది. ఆ పూల్లో మీకు ఇన్సులిన్ ఎక్కువ ఉండేసరికి అగైన్ ఈ యొక్క ఇన్సులిన్ ఇంకా యాక్టివేట్ అవ్వదు, ఆల్రెడీ ఇన్సులిన్ ఉంది. సో ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వదు, గ్లూకోజ్ లోపలికి ఎంటర్ అవ్వదు, మీకు ఎనర్జీ రాదు. గాట్ ఇట్? సో ఇప్పుడు మీ కార్టిసాల్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ మీ యొక్క ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఈ ప్రోబయోటిక్స్ కనుక రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న ప్యాథోజన్స్ అంటే అన్నెసరీ థింగ్స్, మన బాడీని డిస్టర్బ్ చేసేది, మన బాడీని ఇన్ఫ్లమేట్ చేసేది, మన యొక్క అన్నెసరీ స్టఫ్స్ ఉండకుండా వీటిని ఎలిమినేట్ చేయడానికి మన యొక్క ప్రోబయోటిక్స్ విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో మీ యొక్క బ్రెయిన్ అండ్ హార్ట్ ఏజింగ్ని కూడా ఆపుద్ది. అండ్ ఆల్సో ఈ న్యూరో మస్కులర్ డిసార్డర్ రాకుండా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ ప్రోబయోటిక్స్ అనేది మన ఇండియన్ ఫుడ్ అయితే కనుక, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్, మన తెలుగు వాళ్ళం మనం ఎలా చేయొచ్చు అంటే, మార్నింగ్ పూట ఫెర్మెంటెడ్ ఫుడ్ లైక్ ఇడ్లీ, దోశ విత్ గీ. సో మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు చట్నీస్ ఇవన్నీ అవాయిడ్ చేసి యాడ్ సమ్ మునగాకు పొడి కానీ కరేపాకు పొడి కానీ తీసుకున్నట్టయితే యూ విల్ గెట్ సమ్ గ్రీన్స్ ఆల్సో. సో వెన్ యూ హ్యావ్ దట్ వన్. అండ్ ఆల్సో పన్నీర్ అనేది నైట్ టైం తీసుకోవచ్చు, సాయంత్రం పూట బటర్ మిల్క్ తీసుకోవచ్చు. అండ్ పికిల్స్లో ఉన్నంత బెనిఫిట్, ఎస్పెషల్లీ మన యొక్క ఇండియన్ ఊరగాయలు ఉంటాయి కదండి, మన ఎస్పెషల్లీ ఈ లెమన్ పికిల్ తీసుకున్నట్టయితే అందులో వైటమిన్ సి కూడా ఉంటుంది. మనం రెగ్యులర్గా తీసుకునే ఊరగాయల్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటే మన ఇన్ఫ్లమేషన్ తొలగించే పసుపు అండ్ మెంతులు అండ్ ఆల్సో గార్లిక్, ఫెర్మెంటెడ్ గార్లిక్ ఉండడం వల్ల మీకు చాలా ఈ ప్రోబయోటిక్ అనేది
ప్రోబయోటిక్ పూల్ అనేది పెరగడానికి బాగుంటుంది. సో ఈ ప్రోబయోటిక్స్ యొక్క అడ్వాంటేజెస్ మనం తెలుసుకున్నాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డోంట్ టేక్ టూ మచ్. అంటే లైక్ మనం ఎప్పుడైనా సరే హెల్దీ ఫుడ్ని ఒక మెడిసిన్లా తీసుకోవాలి. మనం ఒక ఫుడ్ని మెడిసిన్లా తీసుకుంటే మనం మెడిసిన్స్ జోలికి వెళ్ళక్కర్లా. అదే మనం ఒక ఫుడ్ లెక్క లేకుండా బియాండ్ తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నా విల్ గివ్ మోర్ నెగిటివ్ ఎఫెక్ట్ దాన్ గుడ్. సో ఎవ్రీథింగ్ విల్ బి లిమిటేషన్. ప్రతిదీ లిమిటెడ్గా ఉండాలి. సో ఇఫ్ యూ షుడ్ నో యువర్ పోర్షన్ సైజ్. మీరు ఈ ప్లేట్లో ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నా యొక్క వెబినార్ అటెండ్ అవ్వండి. ఆ పోర్షన్ సైజ్ ఏంటి అండ్ ఈ యొక్క ప్రోబయోటిక్స్తో పాటు మనం ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవాలి, మన యొక్క హెల్దీ లైఫ్ స్టైల్స్ ఏంటి, మనం ఫుడ్ గురించి ఆలోచించకుండా, ఈ యొక్క క్యాలరీస్ గురించి ఆలోచించకుండా మన ఫుడ్ ఎలా తినాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ ఇన్ మై మాస్టర్ క్లాస్. ఆ లింక్ అనేది కింద ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో విజయ్ మంగం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా యూ క్యాన్ రిజిస్టర్. ఆ బయోలో ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ లింక్. సో ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ మై మాస్టర్ క్లాస్ అండ్ సీ యూ లైవ్ ఇన్ మై మాస్టర్ క్లాస్. బాయ్.